హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రెజెంట్ అయితే నేను మొన్న అయితే బయటకు వెళ్దామని అయితే ఫిక్స్ అయితే అయ్యామన్నమాట. సో ప్రెజెంట్ అయితే గంట సేపు ఆలోచించి అయితే మూవీకి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో ప్రెజెంట్ అయితే మా మూవీ టైమింగ్ వచ్చేసి 2:40. సో ప్రెజెంట్ అయితే మేము ట్రాఫిక్లో అయితే ఇరుక్కొని ఇప్పుడే జస్ట్ ముసాపేట్ మెట్రో స్టేషన్ అయితే క్రాస్ చేసామన్నమాట. సో ఇక్కడైతే రైట్ సైడ్లో కనిపించే మూవీ థియేటర్ అనమాట మనం వెళ్ళబోయేది. బయట నేను చూస్తేనేమో అయితే అంత ఏం బాగాలేదు. సో బట్ లోపల మాత్రం మేము పెట్టిన టికెట్ ప్రైస్కి అయితే ఇది నాకైతే వర్తబుల్ అయితే అనిపించింది. సో లోపలైతే చాలా ప్రీమియం అయితే ఉంది. ఇక మూవీ విషయానికి అయితే వచ్చేసరికి అయితే మూవీ అయితే నాకైతే అంత బాగా అయితే ఏం నచ్చలేదు. సో అంత గ్రాఫిక్సే ఉంది, మొత్తం అన్ని ఫైట్ సీన్సే ఉన్నాయి. సో బోర్ కొట్టిందని చెప్పి స్నాక్స్కి అయితే వచ్చేసి అయితే ఎగ్ పఫ్ అయితే తీసుకున్నా. ఈ ఎగ్ పఫ్ కూడా అంత ఏం బాగాలేదు. సో ఇక బయటకైతే వచ్చేసి అయితే మళ్ళీ ప్లాన్ వేసుకొని ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి అయితే అనుకోని అయితే సో లూలు మాల్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయితే అయిపోయి మళ్ళీ డైరెక్ట్గా అయితే లూలు మాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో మాల్ అయితే నేనైతే రావడం అయితే ఫస్ట్ టైం మా అన్న అయితే తీసుకొచ్చాడు అనమాట. సో బాగుంటుందని అయితే వచ్చాను అనమాట. వచ్చి మొత్తం తిరుగుతున్నా, నేను ఒక క్యాబ్ తీసుకుందామని తిరుగుతున్నా. ఈ క్యాబ్ అయితే నాకైతే బాగా నచ్చింది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా అలా అలా తిరుగుతూ పిల్లల సెక్షన్లోకి అయితే వచ్చేసి గన్ షూట్స్ ఆడుకుంటూ ఇంక మళ్ళీ ఐఫోన్ షోరూమ్కి అయితే వచ్చి ఐఫోన్ అయితే చూస్తున్నా. సో నెక్స్ట్ మంత్ అయితే ఈ ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం మన వీడియోస్ క్లారిటీస్ కోసం. సో మాల్‌లో మనకి ఫిష్ మార్కెట్ కూడా ఉంది. నేనైతే చూసి అయితే షాక్ అయినా అనమాట. ఎందుకంటే వేరే వేరే మాల్స్‌లో అయితే మనకి ఇలాంటి ఈ సెటప్ అయితే ఉండదు. బట్ ఇక్కడైతే చికెన్ నుంచి మటన్ నుంచి మొత్తం కూడా ఫ్రై నుంచి మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నేనైతే చూసి షాక్ అయ్యా. సో ఈ ఫిష్ అయితే మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫిష్ గురించి. సో వెజిటేబుల్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా మొత్తం అయితే అన్నీ చూసి అయితే ఇకైతే ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యి కిందకు వస్తే మాత్రం నా బైక్ అయితే కనిపిస్తలేదు. పార్కింగ్లో మొత్తం అయితే ఎతుకుతున్నాను అనమాట. ఎక్కడ చూసినా నా బండి కనిపిస్తుంది. లాస్ట్కి ఫైనల్గా అయితే నా బండి అయితే దొరికేసింది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. బై బాయ్.